హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం అనేది చాలామంది అభిప్రాయం. ఎప్పుడూ ఈ విషయం గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. సీనియర్ హీరోయిన్స్ ఏదో ఒక సమయంలో తాము కాస్టింగ్ కౌచ్ను ఎదుర్కొన్నట్లు చెబుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద స్టార్స్ పేర్లను మాత్రం ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేదు. కానీ ఇటీవల తమిళ సినిమా ఇండస్ట్రీని కుదిపేసే విధంగా స్టార్ నటుడు విజయ్ సేతుపతిపై రమ్య అనే మహిళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా సంచలన ఆరోపణలు చేసింది. ఆమె తన స్నేహితురాలు కాస్టింగ్ కౌచ్ను ఎదుర్కొందని, ప్రస్తుతం తాను రీహాబిలిటేషన్ సెంటర్లో కోలుకుంటుందని, ఆమెను విజయ్ సేతుపతి చాలా ఇబ్బంది పెట్టాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించిన విజయ్ సేతుపతిపై రమ్య చేసిన ఆరోపణలు ఇప్పుడు తమిళనాడులో పెను దుమారాన్ని రేపుతున్నాయి. తన స్నేహితురాలను విజయ్ సేతుపతి చాలా ఏళ్ల నుంచి ఇబ్బంది పెట్టారని, క్యారవాన్ ఫేవర్ కోసం 2 లక్షల రూపాయలు, డ్రైవ్ కోసం మరొక 50,000 రూపాయలు ఆఫర్ చేశారంటూ పలు రకాల ఆరోపణలు చేస్తోంది రమ్య. అయితే తన ఫ్రెండ్ ప్రస్తుతం రీహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్నట్లుగా సోషల్ మీడియాలో తెలియజేసింది. క్రింది స్థాయి నుంచి వచ్చి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్గా నిలిచిన విజయ్ సేతుపతి గురించి ఇలాంటి ఆరోపణలు ఏంటి అంటూ చాలామంది షాక్ అవుతున్నారు. అయితే ఆ ట్వీట్ను కొన్ని నిమిషాల్లోనే సదరు మహిళ డిలీట్ చేసింది. ఆ తర్వాత తన స్నేహితురాలి యొక్క ప్రైవసీ కోసం తాను ఈ విధంగా పోస్ట్ను డిలీట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అప్పటికే చాలా మంది ఆ ట్వీట్ను స్క్రీన్ షాట్స్ తీశారు, వీడియోలు చేశారు. విజయ్ సేతుపతికి జరగాల్సిన నష్టము జరిగిపోయింది. ఈ విషయం గురించి విజయ్ సేతుపతి స్పందించాల్సిన అవసరం వచ్చింది. ఆయన ఈ విషయం గురించి ఏదో ఒకటి మాట్లాడాలి అంటూ చాలామంది డిమాండ్ చేశారు. దాంతో ఆయన రమ్య ఆరోపణలపై స్పందించారు. విజయ్ సేతుపతి ఒక ప్రకటనలో ఎవరో చేసిన తప్పుడు ఆరోపణలతో తాను ఏమాత్రం ప్రభావితం కానని అన్నారు. అలాంటి ఆరోపణలు నా గురించి రావడంతో నవ్వుకున్నాను. నేనేంటో నాకు బాగా తెలుసు. ఇలాంటి విషయాలు నన్ను భయపెట్టవు. కానీ ఇలాంటి ఆరోపణల కారణంగా నా ఫ్యామిలీ మెంబర్స్, నా స్నేహితులు కలత చెందుతారు. నాపై ఇలాంటి ఆరోపణలు రావడంతో వారికి బాధ కలిగింది. నా గురించి వారికి కూడా పూర్తిగా తెలుసు కనుక వారు అర్థం చేసుకుంటారు. ఇది ఒక చౌకబారు పబ్లిసిటీ స్టంట్ అని నేను భావిస్తున్నాను. ఆమె ఫేమ్ కోసమే ఇలాంటి ఒక ట్వీట్ చేసిందే తప్ప అందులో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు విజయ్ సేతుపతి. ఇప్పటికే ఆమెపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు. అన్ని విషయాలను పోలీసులు తేల్చుతారనే విశ్వాసం తనకు ఉందని విజయ్ సేతుపతి తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రమ్య చేసిన ట్వీట్ ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరతీసింది. విజయ్ సేతుపతి గురించి ఇలాంటి ఆరోపణలు వినాల్సి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదని, ఈ విషయం గురించి సీరియస్గా తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆమె కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా ఆమె పట్ల కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు సినీ వర్గాల వారు అంటున్నారు. అయితే నేడు విజయ్ సేతుపతి గురించి ఆరోపణలు చేసిన వారు రేపు మరొక స్టార్పై మరొకరు ఇలాంటి ఆరోపణలు చేస్తారు. అందుకే ఇలాంటి ఆరోపణలు ఉపేక్షించవద్దని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు రమ్య చేసిన ఆరోపణల గురించి, ఆమె స్నేహితురాలు గురించి లోతుగా విచారణ జరిగించాల్సిన అవసరం ఉందని, ఒక మహిళ అలాంటి వ్యాఖ్యలు చేయడం పబ్లిసిటీ కోసం అనుకోలేమని కొందరు అంటున్నారు. మొత్తానికి విజయ్ సేతుపతి కెరీర్లో ఇదో పెద్ద మాయని మచ్చగా మిగిలిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.